హీరో విక్రమ్ కుమారుడు ధృవ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా బైసన్ తమిళంలో దీపావళి కానుకగా రిలీజ్ అయింది. అయితే తెలుగులో మాత్రం అక్టోబర్ 24న ఈ శుక్రవారం రిలీజ్ చేశారు. మారి సెల్వరాజు ఈ సినిమాను తెరకెక్కించారు. మారి సెల్వరాజు సమాజంలో జరుగుతున్న అణచివేత, సామాజిక న్యాయం వంటి అంశాలు మరొకసారి టచ్ చేశారు. అయితే ఈసారి కబడ్డీ ఆట నేపథ్యంలో ఈ అంశాలను ప్రజెంట్ చేశారు. ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అణచివేత గురయ్యే వారి కథను చక్కగా ప్రజెంట్ చేశాడు. ధృవ విక్రమ్ ఈ సినిమాలో తన పాత్ర కోసం తీవ్రంగా శ్రమించారని చెప్పాలి. అతడు పడ్డ కష్టం మనకు వెండితెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ నుంచి ఎమోషనల్ సీన్స్ వరకు అతడి కష్టం మన వరకు కనిపిస్తుంది. ప్రేమ భయం మధ్య నలిగే తండ్రి పాత్రలో పశుపతి కూడా బాగా రానిచ్చారు. ధృవ పశుపతి మధ్య వచ్చే సీన్స్ ఆయన నటన చక్కగా ఉంటుంది. సినిమాకు కావాల్సిన ఎమోషన్స్ పండించడంలో పశుపతి చాలా బాగా చేశారు. మిగతా వారికి లాల్, అమీర్, రాజిసా, విజయ్ తను పాత్రలకు ఆకట్టుకున్నారు. అనుపమ పరమేశ్వరి పాత్ర పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది. అర్జున్ అవార్డు గ్రహీత కబడ్డీ ప్లేయర్ మానాతి గణేశన్ నిజ జీవిత కథ ఆధారంగా బైసన్ చిత్రం రూపొందించారు. వాస్తవాన్ని, ఎమోషన్స్ను సమపాలనలో చూపించే క్రమంలో సినిమా చాలా వరకు సాగదీతగా అనిపిస్తుంది. మరి సెల్వరాజు గత చిత్రాల్లో కనిపించిన ఎమోషన్స్, ఇంపాక్టు బైసన్ చిత్రంలో మిస్ అయింది. ఈ సినిమా నిడివి, రిపీటెడ్గా వచ్చే సీక్వెన్స్లు, ఊహించగలిగే కథనం సినిమాకు మైనస్ అనే చెప్పాలి. ఈ సినిమాలో స్పోర్ట్స్ డ్రామా యాంగిల్లో ప్రజెంట్ చేయాలని ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదు. కబడ్డీ ఆటతో డ్రామా క్రియేట్ చేయాలని చూసినా సినిమాలోని సామాజిక అంశాలే ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. ఇక తెలుగు డబ్బింగ్ వెర్షన్ వినియోగించుకున్న యాస ప్రేక్షకులను పెద్దగా మెప్పించదు. తమిళము సెన్సార్ బోర్డు, వార్తాపత్రిక టోటల్ వంటి ట్రాన్స్లేట్ చేయకపోవడం మరొక మైనస్. ఇంకా ఇందులో వైలెన్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్కు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు, పెద్దగా నచ్చకపోవచ్చు. బైసన్ సినిమా గురించి చివరిగా చెప్పాలంటే అణచివేత, సామాజిక న్యాయం వంటి అంశాలను టచ్ చేసే స్పోర్ట్స్ డ్రామా పర్వాలేదు అనిపిస్తుంది. ధృవ విక్రమ్ డెడికేషను, పశుపతి ఎమోషన్స్, పర్ఫార్మెన్స్లు ఈ సినిమాకు చాలా బాగా ఉన్నాయి. అయితే మరి సెల్వరాజు గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది అనిపించింది. సాగదీసే రన్ టైము, వీక్ రైటింగ్ వంటి అంశాలు ఈ చిత్రాన్ని డ్యామేజ్ చేశాయి. స్పోర్ట్స్ డ్రామాతో పాటు సామాజిక అంశాలు ఉన్న ఈ సినిమా ఇష్టపడేవారు ఈ సినిమాకు తప్పకుండా నచ్చుతుంది. సినిమా అయితే చాలా బాగుంది. ధృవ విక్రమ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఒకసారి